నిన్న మీరు చూసిన ఇంటర్వ్యూ ప్రోమో మాత్రమే. ఫుల్ లెంత్ వీడియో ఇప్పుడు చూడండి. దయాసాగర్ నేను ఎమ్మెగనూరు మున్సిపల్ కౌన్సిల్ యొక్క వార్డు సభ్యులైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ట కలిగి ఉందని భారతీయ నిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. వెల్కమ్ టు ఏఎన్టీవీ. ఈ మధ్యకాలంలో టీడీపీ నుండి బీజేపీలోకి చేరిన 21వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ దయాసాగర్తో ఇప్పుడు మనం ఉన్నాం. అసలు టీడీపీ నుండి బీజేపీలోకి ఎందుకు చేరారో, ఆ కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, రేపో ఎల్లుండో మున్సిపాలిటీ కౌన్సిల్లో కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెగనూరులో మొట్టమొదటిసారిగా బీజేపీ కమలం వికసించబోతుంది. ఎందుకంటే ఇంతవరకు ఎమ్మెగనూరులో రెండు పార్టీలే, అంటే టీడీపీ, వైసీపీ కండువాలు మాత్రమే కనిపించాయి కౌన్సిల్ హాల్లో. మొట్టమొదటిసారిగా కౌన్సిల్ హాల్లో బీజేపీ కాషాయం కండువా కనిపిస్తుంది. ఇది మీరు ఎలా చూస్తున్నారు? ఏఎన్టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను బ్రదర్. ఈరోజు నేను రీసెంట్గా పార్టీ మారడం జరిగింది. భారతీయ జనతా పార్టీలోకి మారి కేవలం ఒక వారం రోజులు అవుతుంది. ఆ పార్టీ తరపున 2 రోజుల తర్వాత జరగబోయే కౌన్సిల్ మీటింగ్కి హాజరు కావడం ఎంతో సంతోషంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద పార్టీ తరపున ఎమ్మెగనూరులో మొట్టమొదటిసారిగా ఒక భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్గా కౌన్సిల్లో అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అన్న, అసలు బీజేపీలో మీ క్యాడర్ ఏంటి? భవిష్యత్తులో మీ అనుచర వర్గం కానీ, మీ మిత్రవర్గం కానీ బీజేపీ పార్టీలో చేరబోతున్నారా? ఈ పార్టీలో మీ క్యాడర్ ఏంటి? నేను బీజేపీ పార్టీలో చేరుతున్నప్పుడు ఆ పార్టీ పెద్దలకు, రాష్ట్ర నాయకులకు కూడా నేను ఒక్క విషయం చెప్పిన, వితౌట్ అన్కండిషనల్గా నేను పార్టీలో చేరుతున్నా అని చెప్పిన. బీజేపీ పథకాలు నచ్చి నేను పార్టీలోకి వెళ్తున్నా. నేను అక్కడ ఎటువంటి పదవిని ఆశించలే, ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు. మీరు అనుచర వర్గం కానీ, మీ మిత్రవర్గం కానీ ఈ బీజేపీలో చేరబోతున్నారా? వచ్చే అవకాశాలు ఉన్నాయా? నేను ఒక్కడే నిర్ణయం తీసుకుంటా. అనుచర వర్గం అని మీరు అంటున్నారు, మిత్ర వర్గం కూడా మీరు అంటున్నారు. కాకపోతే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. నాకు ఎవరితో రాజకీయంగా ఫ్రెండ్షిప్ ఉంది, కానీ కలిసి ప్రయాణం చేసేది వాళ్ళ వ్యక్తిగత విషయం అది. కానీ నేను సింగిల్గానే వెళ్ళినాను. ఇంకా ఎవరెవరు వస్తారన్న విషయాన్ని కూడా నాకు స్పష్టతగా లేదు. అసలు ఎమ్మెల్యేకు మీకు మధ్యలో గొడవ ఏంటి? నాకు జయనాగేశ్వరరెడ్డి సార్ గారికి ఎటువంటి గొడవ లేదు. నేను పార్టీకి రాజీనామా చేసిన రాజీనామా లేఖను కూడా మీరు స్పష్టంగా చూడండి. నేను వ్యక్తిగత కారణాల చేతనే రాజీనామా చేసినాను, కానీ నాకు జయనాగేశ్వరరెడ్డి సార్తో కానీ, మా తెలుగుదేశం క్యాడర్ లీడర్స్తో కానీ ఎవరితో ఎటువంటి విభేదాలు లేవు. నేను ఎలక్షన్స్కి పనిచేసిన, క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నా, 12 వార్డులకు ఇన్ఛార్జ్గా పనిచేసిన. ఎమ్మెల్యే గారు నామినేషన్ వేసినప్పుడు ప్రపోజల్ షూటీలో 8 మంది మేము ఉన్నాం. ఆ రోజు నేను ఉన్నా. తర్వాత మెయిన్ వ్యక్తులను కొందరిని పార్టీలో తీసుకోవడానికి కూడా ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే జయనాగేశ్వరరెడ్డి సార్ గారు నాకు అప్పచెప్పేవారు. ఈరోజు అంబేద్కర్ గారు, తర్వాత రూపా జగదీష్ అన్న గారిని, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 8-9 మందిని మంచి వ్యక్తులను నేను ఎలక్షన్ టైంలో పార్టీకి పిలుచుకొని వచ్చిన విషయం జయనాగేశ్వరరెడ్డి సార్ గారు తెలుసు. సార్ కూడా నాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినారు. నాకు ఒక ఫ్లోర్ లీడర్గా చేసినారు, 2 సార్లు కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఇచ్చినారు. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు చైర్మన్ మీద పోటీ చేసే వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో కష్ట పరిస్థితుల్లో కూడా చైర్మన్ మీద పోటీకి మా అన్న కుమారుణ్ణి ఎట్లయినా మనం మీ కుటుంబంలో ఇంకొకరికి పోటీ చేయాలా సాగర్ అని చెప్తే, ఆ రోజు కూడా మేము చైర్మన్ మీద కూడా పోటీ, నేను ఒక వార్డు చేస్తూ నా కుమారుణ్ణి చైర్మన్ మీద పోటీ పెట్టడం జరిగింది. నాకు జయనాగేశ్వరరెడ్డి సార్కి ఎటువంటి విభేదాలు లేవు. మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కాదంటారా? 100% నాకు తెలుగుదేశం పార్టీ జయనాగేశ్వరరెడ్డి సార్ గారే నాకు రాజకీయ గురువు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్న, ఎలక్షన్ సమయంలో దయాసాగర్ గారు వైసీపీ లీడర్తో బేరాలు చేశారని, బేరాలు కుదరలేదని, అలాగే మాచాని సోమనాథ్ని కలిశారని, అందుకే జయనాగేశ్వరరెడ్డి దయాసాగర్ని దూరం పెట్టాడని పబ్లిక్లో గుసగుసలు. దీనికి మీ సమాధానం? సోమనాథ్ గారు 21వ వార్డులో ఆయన నివాసం ఉంది.
ఆయన అనంతపూర్‌లో ఆయన ఓటు ఉండేది. అనంతపూర్ నుంచి ఇక్కడ ఓటు మార్చుకున్నారు. వాళ్ళు పెద్ద కుటుంబము. వాళ్ళ తాత గూడా మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గూడా కంటెస్ట్ చేశారు. ఎంజీ బ్రదర్స్ అంటేనే స్టేట్‌లోనే ఒక పెద్ద కుటుంబం అనేది అందరికి తెలుసు. ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. "అన్నా ఈ వార్డు మీరు కౌన్సిలరు. నా ఓటు అనంతపూర్ నుంచి ఇక్కడ మార్చుకున్నాను" అని చెప్పడం జరిగింది. "ఒకసారి ఓటర్ లిస్టు వెరిఫై చేసి చూడండన్నా" అంటే నేను కొత్త ఓటర్ లిస్ట్ తీసుకొని ఆయనకి పోయి ఇవ్వడం జరిగింది. నేను ఆయన దగ్గరికి పోయేటప్పుడు గూడా ఉదయం 10:30కి ఇంటికి వెళ్ళినాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ రిపోర్టర్స్ అందరూ ఉన్నారు. అందరి సమక్షంలో నేను వెళ్ళినాను, వచ్చినాను. దాన్ని కొందరు మా శాసనసభ్యుల వారికి వేరే రకంగా మెసేజ్ ఇవ్వడం వల్ల వేరే రకంగా కొందరు అనుకుంటున్నారు. నేను ఎమ్మిగనూరులో మా వార్డులో బీజేపీ లీడర్ మురారి మా వార్డులోనే ఉన్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీనారాయణ రెడ్డి సార్ ఉన్నాడు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్న ఉన్నారు. ఇట్లా వీళ్ళందరి ఇండ్లకు పోయి నేను ఓటు అడిగినా, ఏదైనా సమస్యలుంటే వాళ్ళకి పోయి నేను చేసినా, ఏదైనా పిలిపిస్తే పోయి మాట్లాడడం మామూలే. ఆ విధంగానే అనుకోని నేను వాళ్ళ ఇంటికి పోయినాను తప్ప, దాన్ని కొందరు వేరే రకంగా అనుకుంటే దానికి నేనేమి చేయలేను. ఇంకొకటి బుట్ట రేణుకమ్మ దగ్గర బేరాలు కుదుర్చుకున్నారు. ఇదంతా అంటున్నారు. మా ఫాదరు 40 ఇయర్స్ బ్యాకే విజేఆర్ ఆంజనేయులు మా ఫాదర్ పేరు. 40 ఇయర్స్ బ్యాకే మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మా ఫాదరు స్వయం కృషితో కష్టపడి పైకొచ్చినారు. మాకు 40 ఫైనాన్షియల్ బ్రాంచులు ఉండేవి. ఒక 100 ఎకర్స్ ల్యాండ్ ఉండేది. ఇప్పుడు ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు బ్రదర్. నేను ఏదైనా మాట్లాడొచ్చు. కానీ నేను ఏమనేది ప్రతి వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏది చెప్పినా అది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఏ ఫీల్డ్‌లో ఎవరు ఎట్లా ఉన్నా రాజకీయ ఫీల్డ్‌లోకి వచ్చేసరికి నేను ఏమనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు నేను ఎంత ఏం మాట్లాడినా నా క్యారెక్టర్ ఏమి? నేను డబ్బుకి అమ్ముడుపోయే మనిషినా? నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? నేను ప్రజలతో ఎట్లుంటా? పబ్లిక్ నోస్ ఎవ్రీథింగ్. అందరికి అన్నీ తెలుసు. ఇప్పుడు నా గురించి మీకు వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం నా మీద ఉంటది. నా గురించి నీకు ఉంటది. నీ గురించి నాకు ఉంటది. ఈరోజు మనం బయట ఏం చెప్పుకున్నా దయాసాగర్ అంటే ఏమి అనేది ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు అందరూ తెలుసు. దయాసాగరు వాళ్ళు డబ్బుకి అమ్ముడుపోతాడా? ఏదైనా పని చేస్తే డబ్బులు తింటాడా? ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాడా? బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? అన్నీ ప్రజలు అన్నీ గమనిస్తారండి. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పినారని నేను నా ఆత్మసాక్షికి నేను సమాధానం చెప్పుకుంటా. నేను తెలుగుదేశం పార్టీకి 100% పనిచేసిన. ఆ విషయం అందరికీ తెలుసు. టౌన్‌లో అందరికీ తెలుసు. ఎవరిని అడిగినా చెప్తారు. మీరెందుకు దూరం ఉన్నారన్నా? మీరు కష్టపడినోళ్ళు ఎందుకు దూరం ఉంటున్నారని నన్ను పిలిచి అడుగుతారు. అది మన క్యారెక్టర్ అంతే గాని ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ ఏమో అందరికి ప్రజలకు తెలుసది. నేను దాన్ని వివరంగా నేను ఎన్నో రకాలు ఎన్నో అంటుంటారు. దాన్ని ఖండించే అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను కౌన్సిలర్‌గా 2014లో నిల్చుంది. నా భార్య నిల్చుంది. జనరల్ మహిళ అయితే. నేను పార్టీ ఫండ్ ఒక్క రూపాయి తీసుకోలే. తర్వాత మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 వార్డులు నిలబడినాం కౌన్సిలర్‌గా. చైర్మన్ మీద మా అన్న నా కొడుకు నిలబడినాడు. నేను నిలబడినా. అప్పుడు పార్టీ ఫండ్ ఒక్క రూపాయి తీసుకోలే. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరిగితే కూడా సార్ గారు ప్రతి ఒక్కరిని పిలిచి ఖర్చులకి 20,000, 30,000 ఇచ్చేవారు. లోకేష్ పాదయాత్ర గాని, చంద్రబాబు పాదయాత్ర గాని. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో 12 సంవత్సరాలు పనిచేసిన ఒక్క రూపాయి జయనాథ్ రెడ్డి సార్ ఎన్నో సార్లు నాకు ఇచ్చినాడు సారు. సాగర్ పెట్టుకోండి. నీకు కాదు ఇది. మీ వార్డు ప్రజలకు ఖర్చులకు ఉంటాయి. పెట్టుకోండి అంటే కూడా నేను ఒక్క సింగిల్ ఎన్‌పీ తీసుకోలే. ఈ విషయం మా వార్డు కమిటీ ప్రజలకు తెలుసు. అందులో మా వార్డు ప్రజలకనే కాదు, టౌన్‌లో అందరికీ తెలుసు నా క్యారెక్టర్ ఏమో. నేను దాని గురించి ఎవరో ఏమో అన్నారు. బేరం కుదరలేదు. బేరం కుదుర్చుకునే అలవాటు నాకు లేదు. నాకు అంతకన్నా అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ ఉన్న వరకు మా ఫాదర్ కష్టపడి పైకొచ్చినారు. విజేఆర్ ఆంజనేయులు అంటేనే 40 ఇయర్స్ బ్యాకే కాన్స్టిట్యూషన్‌లో ఏ పల్లెలుబో మా ఫాదర్ పేరు చెప్తే గుర్తుపడతారు. ఆ గౌరవం నాకుంది. నాకు ఆ స్తోమత కూడా ఉంది. అమ్ముడుపోయే సంస్కృతి మా ఇంట వంట లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. 2014లో జయనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే 21వ వార్డు నుంచి మీ సతీమణి గారు గెలిచారు. అవును. తర్వాత 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే 21వ వార్డు నుంచి మీరు కౌన్సిలర్‌గా గెలిచారు. అది గొప్ప విషయం. అంటే అప్పుడు 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు. మొత్తం 10 సంవత్సరాలు మీ జర్నీ. మరి 10 సంవత్సరాలు ఈ జర్నీలో ఆయనకు టీడీపీని వదిలి బీజేపీ పోవడం ఎలా చూడాలి? అంటే నేను రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా వ్యక్తిగతంగా నేను సర్వీస్ మోటివ్‌తోనే పోయినా. నన్ను రెండోసారి గెలిపించింది కూడా నేను చేసినటువంటి సర్వీసే.
ఆ రోజు అంత గాలిలో 34 వార్డులో కేవలం 3 వార్డులే తెలుగుదేశం వచ్చిందంటే, ఆ వ్యక్తిగతంగా నేను చేసినటువంటి సర్వీస్‌నే 21వ వార్డు ప్రజలు గుర్తించినారు. నేను రాజకీయ పార్టీలు ఒక ప్లాట్‌ఫార్మ్ మనం పబ్లిక్‌కి మనం సర్వీస్ చేయాలంటే ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఈజ్ పొలిటికల్ అనేది ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్‌ని నేను ఉపయోగించుకొని సర్వీస్ ఎక్కువ చేసిన. ఇప్పుడు కరోనా టైంలోనైతేనేమి, మిగతా టైంలో మా వార్డ్‌లో ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ కొడితే వెళ్ళేవాడిని. నేను చేసిన సర్వీస్‌కే కృతజ్ఞతగా పార్టీ అధికారంలో ఉండి, తర్వాత మా 21వ వార్డులో ఓటర్స్ పరంగా చూస్తే ఆర్యవైశ్య ఓటర్స్ ఎక్కువున్నారు. అందుకే అక్కడ మనకు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని ఆలోచించి, ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తినే నన్ను పోటీగా పెట్టినారు. మా కమ్యూనిటీ వాల్మీకి బోయ కమ్యూనిటీ. మా కమ్యూనిటీ ఓటర్స్ మా 21 వార్డులో 5% కూడా లేరు. అయినా కూడా నన్ను ఆదరించినారంటే, మనం చేసినటువంటి సర్వీసే. ఎందుకంటే నేను ఇందాక చెప్పినాను బ్రదర్ మీకు క్యారెక్టర్ అనేది. నేను అధికారంలో ఉండి 2014 నుంచి 19 వరకు కౌన్సిలర్‌గా ఉన్నా. ఏ సమస్య వచ్చినా స్పందించిన. ఎవరి దగ్గర లంచాలు తీసుకోలే. ఇంకా నేనే డబ్బు పెట్టి పార్టీ ఫండ్ ఇస్తే కూడా నేను పార్టీ ఫండే తీసుకోలే. ప్రజల దగ్గర డబ్బులకి పీడీలే. ఏ పథకం వచ్చినా ఇంటింటికి పోయి సర్వీస్ చేసినా, ఆ సర్వీస్‌ని గుర్తుపెట్టుకొని 21వ వార్డు ప్రజలు నన్ను రెండోసారి కూడా ఆదరించడం జరిగింది. అందుకే నేను చెప్తా, నేను డబ్బు మనిషినా, ఇంకొక రకమైన ఆహ్, ఇందాక మీరన్నారు బుట్టా రేణుకమ్మకి బేరం కుదుర్చుకున్నానని. అట్లా బేరాలు కుదుర్చుకొని లొంగిపోయే వ్యక్తినా? టౌన్ ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి నేను అలాంటి క్యారెక్టర్ కాదనే నన్ను రెండోసారి ఆ వేవ్‌లో, ఆ గాలిలో అక్కడికి ఒకరు టీడీపీ రెబెల్ అభ్యర్థి కూడా పోటీ చేసినారు. పోటీ చేసినప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ నేను కౌన్సిలర్‌గా గెలిచినానంటే నా క్యారెక్టర్‌కి 21వ వార్డు ప్రజలు ఇచ్చిన తీర్పది. ఆ 21వ వార్డు ప్రజలే కాదు, టౌన్‌లో కూడా నేను ఏ వార్డులో నిల్చున్నా నాకంటూ ఒక మంచి వ్యక్తిగా, మంచి క్యారెక్టర్‌గా పేరుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరన్నారు, ఇంత సర్వీస్ చేసి ఈరోజు పార్టీని ఎందుకు విడుతున్నారు అన్నారు. ఇప్పుడు రాజకీయం సర్వీస్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నారు కదా! నేను ఇప్పుడు వెతుక్కున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ ప్లాట్‌ఫార్మ్ దీనికన్నా ఇంకా పెద్ద ప్లాట్‌ఫార్మ్ అది. ఇప్పుడు దీంట్లో కొన్ని పథకాలున్నాయి. తెలుగుదేశం పార్టీలో కొన్ని పథకాలున్నాయి. అలాగే బీజేపీ పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఇంకా పథకాలు చాలా ఉన్నాయి. 29 పథకాలున్నాయి. ఇంకా నేను ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక వార్డుకే పరిమితమైనాను. 21 వార్డుకే పరిమితమైనాను. కానీ ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ తరపున నేను టౌన్ అంతా ప్రచారం చేస్తా, పథకాలు చెప్తా. సర్వీస్ మోటివ్‌తో నేను అప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా సర్వీస్ చేసినానో, భారతీయ జనతా పార్టీలో కూడా ఆ విధంగా సర్వీస్ చేస్తూ పోతానని ఉద్దేశంతోనే నేను పార్టీ మారినాను తప్ప, నాకు తెలుగుదేశం పార్టీ వీడుతున్నందుకు ఒక రకమైన బాధగుంది. ఎందుకంటే నాకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు నేను మారినా కూడా పొత్తులో ఉన్న పార్టీకే మారుతున్నాను ఒక సంతోషం ఉంది. ఈరోజు నేను కౌన్సిల్‌లో పోయి బీజేపీ వాయిస్ వినిపిస్తున్నా, ఆ రోజు ఈ బీజేపీ పార్టీ కూడా మా తెలుగుదేశం అభ్యర్థి గెలుపు కోసమే కృషి చేసినటువంటి పార్టీ. అంతెందుకు బ్రదర్, ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. ఇప్పుడు వైసీపీకి ఓటేయమని చెప్పినోళ్ళు కూడా వస్తున్నారు. సర్వసాధారణం ఇది రాజకీయాల్లో పార్టీలు మారడం. నేను బీజేపీలో మారినా కూడా ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా తెలుగుదేశంకి ఓటేయమని అడిగిన వాళ్ళే. కాబట్టి నేను కూటమిలో పోతున్నా. మీరన్నట్టుగా కొంచెం బాధగా ఉంది. కాకపోతే ఇంకా నేను సేవ చేసుకోవడానికి, స్ప్రెడ్ అవ్వడానికి నాకు పెద్ద ప్లాట్‌ఫార్మ్ దొరికిందని ఒక సంతోషం కూడా ఉంది. మీరు ఇన్ని చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టాడు? నాకు సారు దూరం పెట్టినారని మీరు మీడియా వాళ్ళు కొందరు మీరు అడుగుతున్నారు గానీ, సార్ ఇది నిజం కాదంటారా? నిజమే కాదు. నేను ప్రతి దానికి అటెండ్ అయినా, ప్రతి నెల పింఛన్స్ పంచినా, ప్రతి కౌన్సిల్‌కి పోతున్నా. కౌన్సిల్‌లో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, జయనాగేశ్వర రెడ్డి సారు మీరు ఇండివిడ్యువల్‌గా పోతుండొచ్చు. కానీ ఎమ్మెల్యే కార్యక్రమాలు కావచ్చు, ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ కావచ్చు, మిగతా కార్యకర్తలుగా మీరు ఏడ కనిపిస్తున్నారు ఎమ్మెల్యే పక్కల? నేను చాలా ప్రోగ్రామ్స్ ఒక 6 మంత్స్ వరకు పోయినా, తర్వాత కొంచెం దూరమైన మాట వాస్తవమే. కొంచెం నేను వ్యాపారము స్టార్ట్ చేసిన. శ్రీ ఆంజనేయం ట్రేడర్స్ అని ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నా. ఆ షాప్ పెట్టడం వల్ల కొన్ని ప్రోగ్రామ్స్‌కి అటెండ్ కాలేకపోయినా. అంతే తప్ప నాకు ఎవ్వరితో ఎటువంటి విభేదాలు లేవు. ఇవన్నీ సాకులు కాదంటారా? మీరు నిజంగా చెప్పండి, ఏడ కనిపిస్తున్నారు ఎమ్మెల్యే పక్కల? ఏ ప్రోగ్రామ్‌లో అటెండ్ అయినారు ఈ మధ్య కాలంలో? ఎలక్షన్ ముందు అసలు ఏం జరిగింది? ఎలక్షన్ ముందు మీరంతా రాత్రంతా రామాయణం మీరు మరి పొద్దున్న సీతకి ఏమైతారో రాముడు అన్నట్లు ఉంది. నేను స్వచ్ఛంగా చెప్తున్నా. నేను కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా.
లాస్ట్ చివరిలో నేను వ్యాపారం పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కాలేకపోయినా, అంతే తప్ప నాకు ఏ దానికి విభేదాలు లేవు. నేను ప్రతి కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయినా. నేను తెలుగుదేశం పార్టీకి దూరం ఉండేటట్లుంటే నేను ప్రతి కౌన్సిల్లో పోయి జయనాగేశ్వర రెడ్డి సార్ గారు చేసిన కొన్ని పన్నులు ఏ విధంగా ఏ జీవోలు తెచ్చినారు, ఏ ఫండ్స్ తెచ్చినారు, నేను కౌన్సిలర్ అయినప్పటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ ఏం చేసిందని చెప్తూనే ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఏం తప్పు చేసింది చెప్పిన. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో మా జయనాగేశ్వర రెడ్డి గారు ఏం కృషి చేశారనేది చెప్తున్నా. ఇంకా నేను పార్టీకి ఎక్కడ దూరం ఉన్నట్లు మీరు భావిస్తున్నారు? సరే, ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం. అవును. ఇప్పుడు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు వెంట మీ జర్నీ ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చే నిధులు చాలా ఉన్నాయి. ఆ నిధులను ఎలా ఉపయోగించుకోవాలో బీవీ కుటుంబం ఒక విజన్ ఉన్న కుటుంబం అభివృద్ధి విషయంలో. ఆ నిధులకు వీరు ఉన్న అవగాహనకు, వీరు ఉన్న ఒక విజన్కు చాలా సూట్ అయ్యి ఎమ్మిగనూరు పట్టణము ఈ కూటమి ప్రభుత్వంతో ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నా. ఎమ్మెల్యేతో జర్నీ అంటే ఇప్పుడు మీరు ఏమో అనుకుంటున్నారేమో, ఇప్పుడు ఎమ్మెల్యేతో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర మీరు వెళ్తారా, లేకుంటే సార్ మిమ్మల్ని ఏమైనా పిలిపిస్తారా? ఖచ్చితంగా వెళ్తాను. కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఉంది. మా కూటమి శాసనసభ్యులు వారు మాకు ఏం సమస్య వచ్చినా ఆయన ద్వారా మేము చేసుకుంటాము, కలిసి జర్నీ చేస్తాం. అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఒక సేమ్ పార్టీలో ఉన్నాము, ఇప్పుడు ఉండేది కూటమిలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా జర్నీ చేస్తాం. మా సమస్యలు ఏదున్నా ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఆయన సాల్వ్ చేస్తారని నమ్మకం ఉంది. చేస్తున్నారు కదా. ఇప్పుడు బీజేపీలో నేను ఈరోజు పోవడం కొత్తగా, సంవత్సరం నుంచి బీజేపీ వాళ్ళు ఆయనతో కలిసి తిరుగుతున్నారు కదా. జనసేన అందరూ ఎలక్షన్లో ప్రచారం చేసినారు, తిరుగుతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా జర్నీ చేస్తాను. వాళ్ళది వేరు, దయాసాగర్ గారిది వేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రజలు, పబ్లిక్ కూడా అది తెలుసు, మీకు కూడా తెలుసు. దానికోసమే ఈ క్వశ్చన్. మీరు అట్లా అనుకుంటున్నారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు బ్రదర్. ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నా, నేను తెలుగుదేశంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఇద్దరే కౌన్సిలర్స్ ఉన్నాం, నేను రామదాస్ అన్న. ఎన్నో సమస్యల మీద ఆ రోజు పోరాడినాం. మేము ప్రతిపక్షంలో 34 మంది కౌన్సిలర్స్ వాళ్ళు ఉంటే మేము ఇద్దరే ఫైట్ చేసినాం. అట్లాంటిది ఈరోజు కూటమిలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, కలిసిమెలిసి హ్యాపీగా చేసుకుంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నప్పుడే కొట్లాడిన వాళ్ళము. ఇప్పుడు బలం ఉంది మాకు. మా బీజేపీ నిధులు చాలా నిధులు ఉన్నాయి ఎమ్మిగనూరులో. మా మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ నిధులేమి, 15th ఫైనాన్స్ నిధులేమి, చాలా ఎన్ఆర్జీఎస్ నిధులు అయితేనేమి, చాలా నిధులు ఉన్నాయి. ఆ నిధులకు ఈయన కృషికి, ఈయన ఉన్న విజన్కి కలిసికట్టుగా ఇంకా ప్రయాణం ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం మేము. అన్న, మొత్తానికి ఎమ్మెల్యేనైతే ఇరకాటంలో పెట్టేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రేపు మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్ కోటాకు వచ్చేసి బీజేపీ కోట బీజేపీకి వస్తుంది, జనసేన కోట జనసేనకు ఉంటుంది, టీడీపీ కోట టీడీపీకి ఉంటుంది. అదే 21వ వార్డు నుండి బీజేపీ తరపున మీకు కౌన్సిలర్ టికెట్ వస్తే పోటీలోకోకుండా కౌన్సిలర్ టికెట్ వచ్చినట్టు ఉంటుంది. వీలైతే ఎమ్మెల్యే కూడా ఆశ్చర్యం ఏంటంటే ఎమ్మెల్యే కూడా 21వ వార్డుకు వచ్చి ప్రచారం చేసే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మీరు ఏమంటారు? అంటే మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. ఎలక్షన్స్ వచ్చిన రోజు మా పార్టీ అధిష్టానం వాళ్ళు ఏం ఆదేశిస్తే దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాము. ఇప్పుడు కౌన్సిలర్ టికెట్ మా కోటాలో 10%లో ఏ వార్డులు వస్తాయో తెలియదు. వాళ్ళు ఎక్కడిని ఇస్తే పోటీ చేస్తా. లేదు, ఒకవేళ నాకు మా అధిష్టానం కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోయినా నేను అన్ని వార్డులో తిరిగి ప్రచారం చేస్తా. దాంట్లో నేను మా రాజకీయ గురువు అని చెప్పినాను. ఆయన ఇరకాటంలో పెట్టినారు అని అడగడం కూడా నాకు మంచిగా అనిపించలేదు. ఆయన జయనాగేశ్వర రెడ్డి సార్ అంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉంది. ఆయన ఇరకాటం పెట్టే పనులు దయాసాగర్గా నేను ఎప్పుడూ చేయను. ఇంకా కౌన్సిల్ సెలక్షన్స్కి మా పార్టీ ఆదేశాల మేరకు నేను నడుచుకుంటా. అంటే పబ్లిక్ జనం ఏమనుకుంటున్నారంటే దయాసాగర్ గారు మంచి స్కెచ్చే వేశారు. ఎందుకంటే అదే 21వ వార్డు నుంచి ఆయన కౌన్సిలర్గా నిలబడాలంటే, పోటీ చేయాలంటే కష్టము. కానీ ఇప్పుడు కూటమి నుంచి బీజేపీలో చేరినాడు కాబట్టి అదే 21వ వార్డు నుంచి కౌన్సిలర్గా వస్తాడు. వీలైతే టీడీపీ వాళ్ళు ప్రచారం చేసి గెలిపించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మరి దీనికి మీరు సమాధానం? లేదు బ్రదర్, ఒకవేళ నేను పార్టీ మారకుండా ఉండింటే కూడా తెలుగుదేశం పార్టీ తరఫున 21వ వార్డులో నేను కౌన్సిలర్గా పోటీ చేసేవాడిని. నాకు టికెట్ ఇచ్చేవాళ్ళు జయనాగేశ్వర రెడ్డి సారు. నేను పార్టీ మారడం వల్ల మీరు ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు అనుకుంటున్నారు అదే వార్డు నుంచి టీడీపీ టికెట్ ఇస్తారని, కానీ జనం అనుకోవట్లేదు. జనం ఎందుకు అనుకోవట్లేదు అంటే జయనాగేశ్వర రెడ్డికి మీకు ఉన్న విభేదాల కారణం. విభేదాలు అని మీరు అనుకుంటున్నారు. ఎటువంటి విభేదాలు లేవు. ప్రతి నెల వార్డు కమిటీ మీటింగ్స్ జరిపినాము మేము. ఫ్యాన్ వేవ్ విభేదాలు లేకపోతే ఎమ్మెల్యే పక్కన మీరు ఎందుకు కనిపించారు? చెప్తున్నాను కదండి, నేను వ్యాపారం పెట్టుకుని ఒక 6 నెలల నుంచి కనిపించలే.
తర్వాత ముందు నేను గెలిచిన ఒక 6 నెలలు అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినాము. ఇంకొకటి మా 21వ వార్డు సైకిల్ బ్రాండ్ అది. నేను గొప్పని కాదు. 21వ వార్డు చరిత్ర తీసుకుంటే మీరు 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కౌన్సిలర్స్ టీడీపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే టీడీపీ మెజార్టీ ఖచ్చితంగా అక్కడ వస్తుంది. ఇంకొకటి నేను ఫ్యాన్ వేవ్లో కూడా గెలిచినటువంటి కౌన్సిలర్ని. నేను తెలుగుదేశంలో ఉంటే అక్కడ వార్డు నాకు జయనాగేశ్వర రెడ్డి సారు ఇవ్వరని మీరెందుకు అనుకుంటారు? బీజేపీ కోటాలో ఎక్కడొచ్చినా పోటీ చేస్తారా, లేదా 21వ వార్డు నుంచే బీజేపీ టికెట్ వస్తుంది అనుకుంటున్నారా? ఎక్కడొచ్చినా పోటీ చేస్తా, రాకపోయినా బీజేపీ పార్టీకి ప్రచారం చేస్తా. దయాసాగర్కి 21వ వార్డులో ఇండిపెండెంట్గా నిలబడినా గెలిచే సత్తా ఉందంటున్నారు. ఏంటి మీ ధైర్యం? 21వ వార్డులో నేను చేసినటువంటి సేవలే నన్ను గెలిపిస్తాయని నాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నేను వాళ్ళకు ఒక సేవకుడిగా పనిచేసిన 21వ వార్డులో. ఏ విధంగా అంటే బ్రదర్, ప్రతి కుటుంబానికి నేను చాలా దగ్గరైపోయినా. ఎందుకంటే అది నేను ఒక స్వతహాగా నా క్యారెక్టరే అది. ఆ క్యారెక్టరు నేను చేసే సర్వీస్కి అందరికీ ఆ విధంగా సూట్ అయిపోయింది. ఏ విధంగా అంటే వార్డులో ఎవరైనా పెళ్లి చూపులు వచ్చినా పెళ్లి చూపులకు పోవాలన్నా కూడా నన్ను తీసుకువెళ్ళేవారు. అన్నా నువ్వు రా, పాపకి సంబంధం చూస్తున్నామని. కాదనక్క, నేను కౌన్సిలరు, మీ పెళ్లి చూపులకి నేను ఎందుకంటే లేదులేనా నువ్వు రావాలంటే, నేను ఇంకా అర్థం చేసుకోండి ఏ విధంగా వాళ్ళతో కలిసిపోయినానో. ఆ విధంగా నేను కలిసిపోయి సేవ చేసినాను కాబట్టి నాకు ఆ నమ్మకం కూడా ఉంది. భవిష్యత్తులో ఎమ్మెగనూరు నియోజకవర్గం నుండి దయాసాగర్ గారిని ఇన్ఛార్జ్గా, ఎమ్మెగనూరు బీజేపీ ఇన్ఛార్జ్గా, లేదా భవిష్యత్తులో ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడవచ్చా? అది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందండి, మన చేతిలో ఏం లేదు. ఓకే అండి, ఇది దయాసాగర్తో 21వ వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్తో ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ కూడా ఉందండి. అప్పుడు మళ్ళీ కలుద్దాం. అప్పుడు బీజేపీ వర్సెస్ టీడీపీగా మారబోతుందేమో. ఇదే దయాసాగర్తో త్వరలో ఎపిసోడ్ 2 కూడా ఉంటుంది. అంతవరకు చూస్తున్నానండి ఏఎన్ టీవీ, కర్నూలు జిల్లా, ఎమ్మెగనూరు, రవిప్రసాద్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి. ఇలా చేయడం వలన మంచి కంటెంట్తో మరిన్ని మంచి వార్తలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ నాకు 4వ ఇంటర్వ్యూ. ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇప్పటికి ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారితో, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బుట్టా రేణుకతో అప్పట్లో ఇంటర్వ్యూ చేశాను. మరలా రీసెంట్గా ఎమ్మెగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేశాను. ఇది 4వ ఇంటర్వ్యూ. మీ అందరి సపోర్ట్తో ప్రజలు అడగాల్సిన క్వశ్చన్స్ కానీ, ప్రజలపైన సమస్యలపైన క్వశ్చన్స్ కానీ, మరింత ఇంటర్వ్యూని అభివృద్ధి చేస్తూ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నిన్న మీరు చూసిన ఇంటర్వ్యూ ప్రోమో మాత్రమే. ఫుల్ లెంత్ వీడియో ఇప్పుడు చూడండి.